కుంభరాశి వారి డిసెంబర్ నెలవారీ మాస ఫలితాలు. కుంభరాశి వారికి ఈ నెలమాసం బాగుగా లేదు. మీకు ఏలినాటి శని ప్రభావం చేత మిగతా గ్రహాల యొక్క సంచారం కూడా అనుకూలంగా లేనందున ఈ మాసం చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సమస్య గోచరిస్తుంది. అటు రాజకీయ నాయకులకి, చేతివృత్తుల వారికి, వ్యాపారస్తులకి కూడా సరైనటువంటి రాబడి తక్కువగా ఉండి ఖర్చు ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉండడం చేత లావాదేవీలు చాప కింద నీళ్ళలా తయారై మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వడం మానేసి మనం ఇవ్వాల్సిన వాళ్ళు మన మీద ఒత్తిడి పెంచి మనకి సరైనటువంటి మానసిక స్థిమితం లేకుండా శారీరక ఆందోళన, ఉద్రేకతను పెంచడానికి మన గొడవలు తెచ్చిపెట్టేటువంటి సమస్య ఎక్కువగా ఉంది. మనం మాట్లాడే మాట ఉద్రేకంగా మాట్లాడడం ద్వారా ఎదుటివారు మనల్ని తప్పుగా అర్థం చేసుకుని మన మీద తీవ్ర పరిణామాలు చేసి స్టేషన్ దాకా, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళేటువంటి సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా మీకు సంబంధం లేకపోయినా మీరున్నారని, మీరు మధ్యవర్తిత్వం చేశారనే భావనతో మిమ్మల్ని ఇబ్బంది పడేటువంటి గోచారం కూడా కనిపిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల, ఆర్థిక లావాదేవీల పట్ల ఆచితూచి వ్యవహరించకపోతే భ్రష్టు పట్టేటువంటి కాలం కనిపిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా కుంభరాశి వారు ఈ డిసెంబర్ నెల చివరాంతంలో మాత్రమే బాగున్నందున ఈ 3 వారాలు చాలా జాగ్రత్తగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తాడు ఆ పరమేశ్వరుడు. కావున ప్రతి ఒక్కరూ కూడా వీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఆ పరమేశ్వర అనుగ్రహాన్ని పాత్రులవ్వాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రోజున తులసిమాల సమర్పించి ఏదైనా స్వామివారికి ప్రీతికరమైనటువంటి చక్కెర పొంగల్ కానీ, దద్దోజనాన్ని కానీ ప్రసాదంగా ఆ రోజు భక్తులకు వితరణ చేయించి మరింత మెరుగైన ఫలితాలను పొందడం ద్వారా వీరికి చక్కటి వాతావరణం, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడుపుతారని చెప్పదగినటువంటి సూచన. శ్రీమాత్రే నమః.